Hello guys, welcome to Voice of Cinema. Again, we are back with a new teaser reaction. So we are Uday here. సో ఇందాకే టాక్సిక్ టీజర్ రిలీజ్ అయింది. సో నేను అది ఇప్పుడు టీజర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం టీజర్ రియాక్షన్ చేసేటప్పుడు టీజర్ చూడకుండా రియాక్ట్ అవుతున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో గైస్. The Father, and of the Son, and of the Holy Spirit. I don't think so. Nobody's so insane. What the fuck is going on? Oh, There's a fucking Dracula. Shankar. What's he doing? Hey! Get the fuck Reach out! part of the brain. Hey! Damn. The fuck is happening, bro? Daddy's home. Caption this, no? A fairy tale for grown-ups and wow. అసలు మెంటల్ గా Ooh. అన్ఎక్స్పెక్టెడ్. అరే ఆ షాట్ మళ్ళీ పెట్టరా గడ్డది. అసలు అన్ఎక్స్పెక్టెడ్ Daddy's టీజర్. home. సేమ్ కేజీఎఫ్ పార్ట్ 2 కి మనకి ఎలా అయితే టీజర్ ఉందో సేమ్ ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్, ఆ రేంజ్ హై ఈ టీజర్ ఇచ్చింది. ఫస్ట్ ఆ కార్ సీన్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు. నిజంగా ఓ, అసలు డైరెక్టర్ ఏం చేసిందో ఐడియా. నాకు అర్థమైతలేదు. ఓ మ్యాన్, ఆఫ్టర్ 4 4 ఇయర్స్ years కేజీఎఫ్ రిలీజ్ తర్వాత 2022, మ్మ్. మళ్ళీ ఇప్పుడు March 19th. అసలు అంటే 4 years టైం తీసుకుని కూడా మంచి కంటెంట్ తో యా వస్తుండు. యా నాకు లిటరలీ ఈ సినిమా గురించి ఏం తెలియదురా, జీరో. జస్ట్ యష్ నెక్స్ట్ సినిమా టాక్సిక్ అని తెలుసు అంతే నాకు. అవును, అసలు ఓ మ్యాన్, ఏంద్రా అది. ఆ టైటిల్ ని ప్రాపర్ గా జస్టిఫై చేసుకున్నట్టుంది. అవును. మా అండ్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ వీడియో, ఇట్స్ నాట్ అ ట్రైలర్ ఆర్ టీజర్. అవునవును. 2 minutes 50 seconds లో ఏం లేదు, జస్ట్ అన్ ఎంట్రీ సీన్ ఉంది అంతే. అవును, వా నాకు తెలిసి ఒక ఇంట్రొడక్షన్ సీన్ సినిమాలో, లేకపోతే ఏదో సీన్, జస్ట్ ఒక సీన్ మనకు చూపించింది అంతే ఇప్పుడు టీజర్ లో. యా ఇప్పటివరకు ఫస్ట్ లుక్ లాంటి ఏం రాలేదు బేసిక్ గా. అవును, డైరెక్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో, ఇది బర్త్డే వీడియో అనుకోవాలి. ఇంకా మనం మనలో ఒక 10 అంతే. seconds 20 seconds వీడియోలు పెడతారు కదా, ఒక అవును, చిన్న కాల్ షాట్ కూడా పెడతారు కదా, సేమ్ గట్నే. ఓ డైరెక్టర్ వర్స్ సార్. డైరెక్ట్ వచ్చేసి గీతా మోహన్ దాస్. ఫస్ట్ ఫిల్మ్ అతనిది, నేను తెలియదు, మరి ఏ ఐడియా లేదు లేదు, తను ఎవరో. షీ మస్ట్ బి, ఐ మీన్ పేరు కొడితే చాలా సినిమాలు వచ్చినాయి, మరి అందులో ఆమె డైరెక్షన్ చేసిన ఎన్నో తెలియదు కానీ వావ్, మ్యాడ్. వర్త్ వెయిట్ బ్రో, ఇది 4 years అంటే. ఎస్, టైం తీసుకున్న మంచి అమ్మ కంటెంట్. జీవితం. అందరు అనుకున్నారు అసలు మామూలుగా కేజీఎఫ్ తో వచ్చి 4 years అవుతుంది, ఏమైంది ఇంకా అసలు ఫిలిమ్స్ రావడం లేదు, ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాను. బట్ టీజర్ చూసాక అర్థమైంది. సో వెయిట్ చేయొచ్చు. ఇంకా నాకు Worth మామూలుగా ఇంకోటి ఏమనిపిస్తుంటే, ఈ టీజర్ రిలీజ్ అయ్యే ముందు నీకు కంటిన్యూ 4 days 4 హీరోయిన్స్ ఫస్ట్ లుక్స్ వచ్చినాయి. నిన్న రుక్మిణి వసంత్ వచ్చింది. సో నేను ఏమనుకున్నా అంటే టీజర్ లో వాళ్ళ
క్యారెక్టర్స్ చూపిస్తాడేమో అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యంటే టీజర్ ముందు రిలీజ్ చేస్తారు మామూలు టీజర్లో చూపిద్దామని. బట్ నాకు ఓకే. టీజర్ అసలు వాళ్ళని ఎక్కడ చూపించలేదు. బట్ 4 హీరోయిన్స్ ని దాచిపెట్టిందంటే నాకు ఇంకా ఇప్పుడు కార్స్ సీన్ లో ఏదైతే ఎవరైతే ఉన్నారో కార్స్ సీన్ లో బట్ తను హీరోయిన్ మరి నాకు ఫేస్ అంతా ఐడెంటిఫై షీఈస్ జస్ట్ చేయలేకపోయాను అంత. ర్యాండమ్ గర్ల్. అది కాదు, ఇట్ ఈస్ నాట్ అ టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ ఎస్ ఎస్ ఇంట్రొడక్షన్ వీడియో. యా, ఐ థింక్ దట్ గర్ల్ ఇన్ ద కార్ ఇస్ నటాలీ బర్న్. గూగుల్ చేస్తే పేరు కూడా, ఆమె పేరు కూడా వచ్చింది. టాక్సింగ్ అని కొడితే ఆమె పేరు కూడా వచ్చింది. ఓకే. అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు, తారా సుటారియా అంటారు, మరి ఎవరు? షీస్ అ హీరోయిన్ బ్రో. వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ ముంబై, ఎస్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో ఉంది, మర్జావాన్, ఈక్విలెంట్ రిటర్న్స్, తడప్, హీరోపంతి 2. ఓకే, ఎంతమంది రా, 1 2 3 4 5 6. అండ్ హాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. కైల్ పాల్ అంట, సో ఇందాక దే ఆర్. ఉన్నాడు, డైలాగ్ చేసినాడు, మేబీ ద మెయిన్ విలన్. మొత్తం హాలీవుడ్ వాళ్ళు ఉన్నారుగా. ఎస్ ప్రీవియస్ ఫిలిం కేజీఎఫ్ 2 ఎంత పెద్ద అయితే తెలుసు, 1200 ఉమ్, అప్రాక్సిమేట్లీ 1200 క్రోర్స్. సో అబ్బా. ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఫిలిం బిగ్ ఉండాలి, మళ్ళీ ఆ రేంజ్ ఉండాలి, కొంచెం తగ్గుదని ప్లానింగ్ చేసుకున్నట్లు. సో 4 years టైం తీసుకుంటూ అందుకే బడ్జెట్ హై వెళ్ళిపోయింది. మనకి ఇప్పుడు క్వాలిటీ యూస్ కూడా చాలా బాగుంది, అంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అని కనిపిస్తుంది మనకు ఇంగ్లీష్ క్వాలిటీ సినిమాలో చూస్తే. ఉంది అది. సేమ్ ఇంగ్లీష్ ఆయనకు అసలు ఓవర్ చాలా మంది ఇప్పుడు హాలీవుడ్ ఎవరైనా చూసినా మ్యాడ్నెస్ ఇంకా బ్రో. నీకు టీజర్ మొత్తము ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. సేమ్ టీజర్ కట్ సేమ్ హాలీవుడ్ స్టైల్ కట్ చేసి టీజర్. అవును. సో పెద్ద బడ్జెట్ అయి ఉంటది, ఇంకా 5 హీరోయిన్స్ అంటే సంథింగ్ బ్యాంగ్, దే ఆర్ ఇట్స్ గోయింగ్ ప్లానింగ్ టు బి బిగ్. అ బ్యాంగ్ మ్యాన్. పా, మ్యాడ్నెస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మ్యూజిక్ రవి బసు. సేమ్ మ్యాడ్నెస్. తెలుసు మనకి సాగు ఎట్లా కొడుతుంది కొట్టేసిండు, మ్యూజిక్. పిచ్చి పడేసిండు అసలు. ఈ ఈ వీడియోలో కూడా మ్యాడ్నెస్. మన టాలీవుడ్ కి తమన్ ఉంటే వాళ్ళకి రవి బసు ఉండు బీజిఎం లా. యా, అవును. చలో. అండ్ కొత్త డైరెక్టర్. సో జస్ట్ వెయిట్. ఇంకోటి మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్ సినిమాకి ఈ రిలీజ్ డేట్ March 19th. అదే రోజు దురంధర్ 2 రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ సినియాలో చూస్తే దురంధర్ 2 రికార్డ్స్ బ్రేకింగ్ అసలు, నీకు 1000 crores ప్లస్ గ్రాస్. మెంటల్. ఓవర్సీస్ లో సెకండ్ హైయెస్ట్ బాహుబలి తర్వాత, ఆల్మోస్ట్ బాహుబలి 2 నుంచి క్రాస్ అయిపోతుంది ఇంకో 1 week లో. అచ్చా. ఆ బాహుబలి 2 ఎప్పుడు 2017 ఆ రికార్డ్ ఇప్పుడే బ్రేక్ చేయాలి ఓవర్సీస్ లా. ఆ, సో దీనికి ఆల్మోస్ట్ 20 million దాకా వెళ్ళిపోయింది. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఇంకో 1 week. అండ్ బాలీవుడ్ లో పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ ఫిలిం ఇది, ఇండస్ట్రీ హైయెస్ట్ హిట్. కలెక్టెడ్ మూవీ. ఇండస్ట్రీయా, కంట్రీ హిట్, ఆల్ ఇండియా హిట్. ఇండస్ట్రీ నార్త్. ఇండస్ట్రీ, ఓకే. నార్త్, నార్త్ కలెక్షన్స్, ఓకే. ఇప్పుడు పుష్ప 2 ఉండే 780 crores ప్లస్ ఏమో ఉండే పుష్ప 2. జస్ట్ హిందీ. ఇప్పుడు జస్ట్ హిందీ. ఓకే. సో ఇప్పుడు మన దురంధర్ 2 బ్రేక్ చేసేసింది కలెక్షన్స్ ని. అంటే ఇప్పుడు దురంధర్ 2 కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చాలా సో మంది దిస్ కుడ్ కలెక్ట్ బి అ చేసింది. బిగ్గెస్ట్ రైవల్రీ నౌ. ఎస్ బిగ్గెస్ట్ టాస్క్ ఈ 2 ఫిలిమ్స్ కి. బిగ్గెస్ట్ రైవల్రీ, వావ్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీకే మన రామ్ చరణ్ పెడ్డి, నాని పెద్ది, ప్యారడైస్. పారడైస్. తెలుగు సినిమా 2 పండగ. బిగ్గెస్ట్ ఫిలిమ్స్ టాలీవుడ్ లో. యా. సో చాలా రిస్క్. రిస్క్ అంటే టాక్ బాగుంటే ఏం కాదు, మామూలు ఇప్పుడు ఈ టైంలో సినిమాకి మామూలు 1 week సరిపోతుంది. కానీ దురంధర్ మామూలు రిస్క్ లేదు. దురంధర్ 30 days అయిపోయింది రిలీజ్ అయ్యి, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. యా. నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఉంటుంది కదా, ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ, ఎస్, దే దాన్ని నీడ్ టు బట్టి ఉంటుంది. అట్రాక్ట్ దెమ్. ఎస్. యా. అంత కష్టపడక్కర్లేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నార్త్ లో బాహుబలి కంటే పుష్ప కంటే ఎక్కువనే ఉంది నన్ను అడిగితే. కేజీఎఫ్ కి ఫ్యాన్స్ నార్త్ లో ఉన్నారు. కేజీఎఫ్ ఫ్యాన్స్. Yes. కాకపోతే ఇప్పుడు పుష్ప రావడం వల్ల అవుట్ ఫోకస్ లో పోయింది కేజీఎఫ్, కానీ యష్ ఐ థింక్ హీస్ గోనా ఇంకోటి పుల్ ఇట్ బ్యాక్. టైం ఏదైతే 4 years గ్యాప్ ఉందో కొంచెం ఇట్స్ గోనా ఫిల్, రిజిస్టర్ అవ్వాలి. ఇట్స్ గోనా ఫిల్ బ్రో, ఇట్స్ గోనా ఫిల్. ఇంకోటి సూపర్. కియారా అద్వానీ ప్లస్ అడ్వాంటేజ్ బాలీవుడ్ కి. హిమా కురేషి బ్రో, అడ్వాంటేజ్. రాధ్వాని ఉంది, హిమా కురేషి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇద్దరు ఉన్నారు యా. బాలీవుడ్ వాళ్ళు, చాలు బిగ్ పిల్లర్స్. సో ఎస్ రుక్మిణి వసంత్ నౌ లీడింగ్ హీరోయిన్ ఇన్ కన్నడ. సో అన్ని అడ్వాంటేజెస్ వాళ్ళకి. క్వాలిటీ టీజర్ కూడా బాగుంది, కొంచెం క్లిక్ అయిపోతుంది నాకు తెలిసి. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు సంక్రాంతికి ఎట్లయితే మనం కొట్టుకుంటున్నామో ఇండస్ట్రీస్ అందరూ,
మూవీస్ గురించి. అగైన్ మార్చ్ విల్ బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మార్చ్ ఈస్ వెరీ ఎస్, మ్యాసివ్ అసలు ఇప్పుడు ఈసారి. ఉఫ్. హాలీవుడ్లోకి వెళ్ళి 2 బిగ్ ఫిలిమ్స్, అటు కన్నడ నుంచి ఒకటి, మళ్ళీ బాలీవుడ్ నుంచి ఇంకొకటి. సో మ్మ్. బిగ్గెస్ట్ ఫైట్. నాకైతే మార్చ్ లో పండగ, నేను మార్చ్ లో వస్తున్నా కాబట్టి. ఎస్, అప్పుడు ఇట్లా ఆ, కాకుండా కలిసి తీయచ్చు వీడియో అప్పుడు మనం. యా ఒక దగ్గర కూర్చొని చేయొచ్చు. చలో. యా, Yes. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే యష్. సో రాకింగ్ హ్యాపీ స్టార్ బర్త్డే యష్. యష్. వాట్ అ ఫికింగ్ బర్త్డే మ్యాన్. ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండాలి, సాంగ్స్ బాగుండాలి, అన్ని బాగుండాలి, మూవీ హిట్ సినిమా అవ్వాలి. బాగుండాలి. యా, ఫైనల్ సినిమా గెలవాలి. కూల్. సో ఇది మా ఒపీనియన్ గ్లిమ్స్ చూసాక. సో మళ్ళీ నెక్స్ట్ టీజర్ ట్రైలర్ రియాక్షన్ కలుసుకుందాం. అప్పటికి అయిపోలేదు, మనకి ఈరోజు పండుగ స్టార్ట్ అయింది. పండుగ పండుగ రాజాసాబ్ పండుగ. సో మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం మనం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో ఇప్పటివరకు మేము ఆల్మోస్ట్ 494 సబ్స్క్రైబర్స్, ఇంకా 6 అయితే 500కి ఫస్ట్ మైల్ స్టోన్ మాకు. సో వావ్. తొందరగా ఎవరైనా కొత్త వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.